హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను సోరకాయ గ్యారెలు చేయబోతున్నానండి. ముందుగా సోరకాయ తీసుకొని నేను ఒక సోరకాయ తీసుకున్నాను. సోరకాయ తీసుకొని మంచిగా తురుముకోవాలి. తురుముకొని అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇలా సపరేట్గా ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ పట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, అంటే బియ్యం పిండి సోరకాయ తురిమిన పేస్ట్కి సరిపడా బియ్యం పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఒక ముద్ద లేకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ వెంటనే చేసుకోవచ్చు. మనం బయట నుంచి మాత్రం వాటర్ అనేది యాడ్ చేయొద్దు, అలా యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటూ వేసుకొని మంచిగా అవి కాలిన తర్వాత అటు ఇటు అనుకుంటూ మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు కలుపుకోవాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇలా మంచిగా కాలిన తర్వాత మనం తీసుకోవాలి. ఇలా ఇలా కాలితే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకొని వేసుకోవాలి. మనం డైరెక్ట్ చేతితో ఒత్తేసుకొని వేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు ఉంటే ఒక పేపర్ ఏమంటారు, మనది ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఆయిల్ రుద్ది చేతితో ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు. చేయి మీద వేసుకున్నా సరిపోతుంది, తొందరగానే అవుతాయి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, టైం ఏం తీసుకోదు, టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పప్పులు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇలా అన్ని వేగిన తర్వాత ఇలా ఉంటాయండి, మంచిగా పప్పులు బయటికి కనిపిస్తుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.